స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ₹1 ఖర్చు చేయలేదని, ఉన్న నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో 100% వినియోగించి మాదిగల సంక్షేమానికి కృషి చేసి వారి జీవితాల్లో వెలుగును నింపటమే తన ప్రధాన కర్తవ్యమని ఏపీ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. దళితులకు తాను మేనమామనని, తన ఎస్సీలు, తన ఎస్టీలు, తన బీసీలు అంటూ గత ప్రభుత్వ నేత దళితులను మోసం చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి 100% కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దశాబ్ద కాలం నుంచి ఎస్సీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య వంటి 28 పథకాలను రద్దు చేసి ఎస్సీ అభివృద్ధి సంక్షేమానికి తూట్లు పొడిచారని అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీలకి రద్దు చేసిన 28 పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. టీడీపీ అంటేనే మాదిగల ప్రభుత్వమని, రానున్న కాలంలో సంక్షేమం, అభివృద్ధి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక సంచాలకులు ఎం ముక్కంటి, నాయకులు పొలిమేర హరికృష్ణ, మార్లపూడి పాలరాజు, బయ్యారపు రాజేశ్వరరావు, కొమ్ముల రాజేష్, జుంజు మోజస్, శ్రీరామ రమేష్, మహిళా నాయకురాళ్లు, జిల్లా ఎస్సీ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ మనందరు 2 కళ్ళు 2 కార్యక్రమాలన్నీ నొక్కేస్తారు. తర్వాత వాళ్ళకి రావాల్సిన సప్లాన్ నిధులు ఒక్క దళిత వాడలోనే ఒక సీసీ రోడ్డు వేసారా? నేను ఇది క్వశ్చన్స్ సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే దళితుల గురించి మీరు మాట్లాడాలనుకుంటే దళితుల మీద ఎన్ని అక్రమాలు జరిగినాయో మీరు గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే ఇక మనము ఈ ఎస్సీ సప్లాన్ నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనయో, మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. 1997లో ఆయన ఏబిసి వర్గీకరణ చేసి 1999లో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి 2000 నుంచి 2024 వరకు మాలా ఉపకులాలకి, మాదిగ ఉపకులాలకి 24,500 ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి. మరి దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ యొక్క వర్గీకరణ అనే పరిధి పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది అని చెప్తే మరి దాని గురించి ఈ యొక్క జీవోస్ ఏదైతే రావాల్సినయో దాని గురించి తొందరగా అప్లికబుల్ చేయాలని 2012లో టీడీపీ పిఎం గారికి లెటర్ రాసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రాని కమిషన్ని నిర్మిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 నుంచి 2004 మధ్యలోనే ఈ యొక్క మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పారు. అంటే ప్రతిఫలాలు ఎక్కువ దక్కినాయి కనుక ఈ వర్గీకరణ అవసరము అని సుప్రీంకోర్టు ఈ మధ్యనే మనకి ఆర్డినెన్స్ ఇవ్వమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, క్యాబినెట్ ఆమోదించడం, దానికి సుప్రీంకోర్టు కూడా దాన్ని వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటూ ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దళిత సోదరులందరూ పోయి వాళ్ళ అర్జీలు ఇచ్చారు. ఆయన 3,800 పైన అర్జీలు తీసుకొని 2011 దామాషా ప్రకారం ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది, రిజర్వేషన్స్ ఇచ్చారు. సో మనకి ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రం యూనిట్గా ఈ యొక్క రిజర్వేషన్స్ వెళ్తాయి, ఎప్పుడైతే మనకి మళ్ళా లైక్ వెనెవర్ దిస్ జనాభా ప్రాతిపదికన మళ్ళీ మనకి డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏదైనా కానీ రాబోయే డిఎస్సీస్ అయితేనంటే ఏదైనా కానీ వర్గీకరణ ఈ యొక్క ఏబిసిడి ఆధారంగానే జరుగుతాయి. కనుక ఈరోజు మేము గట్టిగా చెప్పగలం, మాదిగ ఉపకులాలు ఈ వర్గీకరణతో ఆర్డినెన్స్ ద్వారా మేము మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ అయితేనేంటి చాలా సంఘాలు వాళ్ళు నిజంగా ఈ గట్టిగా పోరాటం చేసి ఈరోజు సాధించినందుకు వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను.